అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాలంలో 2 లక్షల రుణాలను చేస్తామని చెప్పి ఎవరైతే రుణాలు తీసుకోలేదో తక్షణమే బ్యాంకులకు పోయి 2 లక్షల రుణాలు తీసుకోండి. మా ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. మొదటి సంతకంగా 2 లక్షల రుణమాఫీ మీద పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ నెలలు గడుస్తున్నా రైతుల యొక్క రుణమాఫీ గురించి మరి జాప్యం చేస్తూ ఉంటే ఆ సందర్భంలోనే ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సందర్భంలో మరి ఆనాడు ప్రజలు నమ్మేటట్లేరని చెప్పి ఇదే రేగొండ దగ్గర సమావేశం పెట్టి ఎన్నికల సమావేశంలో కూడా దేవుడి ఒట్లు పెట్టుకొని నన్ను నమ్మండి, నా ఓట్లను నమ్మండి, నాకు ఓట్లేమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఆ ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. ఛాలెంజ్లు విసిరిండు. 15 ఆగస్టుకు చేయకపోతే మరి నేను 17 ఉన్నా చెప్పి 15 ఆగస్టు వచ్చింది. కానీ చేసిండు. ఎవరు చేసిండా? ఈరోజు చాలా నిశ్చిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణాలు మాఫైతుందని చెప్పినటువంటి మరి ప్రభుత్వం ఈరోజు 40-50% మధ్య కూడా కాలేదు. మేము అదే విషయాన్ని చెప్పినాం. అయ్యా, నీ బడ్జెట్ కేటాయింపులలో నువ్వు 31 వేల కోట్ల రూపాయలు అయితే మాఫీ సరిపోతుందని చెప్పిండు. బడ్జెట్లలో 26,000 కోట్లు పెట్టిండు. మరి 17,000 కోట్ల రూపాయలు మాఫీ అయిందని చెప్పిండు. నిన్నగాక మొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు 7,500 కోట్లు అని చెప్పి. మంత్రి ప్రకటనకు ముఖ్యమంత్రి ప్రకటనకు పొందన లేదు. ఈ రోజు రైతులలో ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి. ఏ పార్టీ కూడా రైతుల విషయంలో ఎక్కడ కూడా మేము ధర్నా చేయమని ఆధారం చెప్పలే. కానీ బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు శవయాత్రలు చేసి రైతులు నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, మీరు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే తక్షణమే 2 లక్షల రుణాన్ని ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తానని ఎన్నికల్లో రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగా 1,50,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాను. మరి ఎమ్మెల్యేలకు మీ పార్టీ కార్యకర్తలకు చేస్తాం, కానీ 6 కాలం కష్టపడేటువంటి రైతులకు మాత్రం ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి ప్రజల యొక్క ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని మా నిరసన కార్యక్రమాన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.